స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది టీఆర్ఎస్. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. జడ్పీ చైర్మన్ స్థానాలకు 2 అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా కోవా లక్ష్మి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధును ప్రకటించారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతల్ని స్థానిక ఎమ్మెల్యేలదేనని అన్నారు కేసీఆర్. మంత్రులు, ఇన్ఛార్జీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది టీఆర్ఎస్. విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు సీఎం కేసీఆర్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన ఇన్ఛార్జీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది టీఆర్ఎస్. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. జడ్పీ చైర్మన్ స్థానాలకు 2 అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా కోవా లక్ష్మి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధును ప్రకటించారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతల్ని స్థానిక ఎమ్మెల్యేలదేనని అన్నారు కేసీఆర్. మంత్రులు, ఇన్ఛార్జీల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది టీఆర్ఎస్. విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, స్థానిక సంస్థలపై ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తం అవుతుంది. పార్టీ నాయకులకి ఇది ఇటీవలనే పార్లమెంటులో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా 2-3 కీలకమైనటువంటి అంశాలను ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరికి జడ్పీ చైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నట్టు స్పష్టమైంది. అయితే 2 ఎమ్మెల్యేల్లో ఒకటి
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ గా పుట్టా మధు అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేశారు. ఈ సమావేశంలో ప్రకటించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి యువ లక్ష్మికి ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం జిల్లాకు సంబంధించి జడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేశారు. ఇది రెండు పేర్లని కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా దిశానిర్దేశం చేశారు. కొత్తగా పార్టీలో చేరినటువంటి సుమారు 200 మంది నాయకులు ఉన్నారు. వీరంతా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. చాలా పదవులు ఉన్నాయి కాబట్టి అందరినీ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. జడ్పీ చైర్మన్ పదవులు పూర్తి స్థాయిలో మంత్రులు బాధ్యత వహించాలని చెప్పారు. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఎమ్మెల్యేలదే పూర్తి స్థాయిలో బాధ్యత అప్పగిస్తూ ఎవరైతే ఎమ్మెల్యేలు సూచించారో వారు మాత్రమే అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేయాలని చెప్పేసి సూచించారు. ఒకవేళ స్థానికంగా సమన్వయం కోసము పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జి కార్యదర్శులతో ఇన్ఛార్జీలు అలాగే ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇక ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అవకాశము ఉన్న చోట వారి సేవల్ని వినియోగించుకుంటామని ఒక ఇండికేషన్ మాత్రం ఇవ్వగలిగారు సీఎం కేసీఆర్. అయితే పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా పార్టీ నాయకులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సమన్వయంతో పనిచేయాలని కూడా సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే ఈ రోజు ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైతే పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేసిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి సంబంధించినటువంటి ఎన్నికలు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మొదట్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టం కట్టినటువంటి ప్రజలు ఈసారి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి ఓటర్లంతా కూడా టీఆర్ఎస్ వెంటే ఉన్నారు అనేది అసెంబ్లీ ఎన్నికల్లో రూఢి అయింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికలని ఏకపక్షంగా నిర్వహించుకునేలా చూడాలి అని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఒక కామెంట్ చేశారు. పూర్తి స్థాయిలో 16 ఎంపీ సీట్లన్నీ మనమే గెలుచుకోబోతున్నాం, సర్వేలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి స్పష్టం చేశారు. మొత్తానికి రెవెన్యూ చట్టంలో మార్పుకు సంబంధించినటువంటి అంశము ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కౌంటర్ గా రైతులు పెరిగిపోతున్నటువంటి అవినీతి మూలంగా లంచాలు ఎక్కువ అవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చట్టంలో మార్పు తీసుకొచ్చాము అనే అంశాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి తీసుకువెళ్లాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. మొత్తానికి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు తొలుత పదవులు లేదని చెప్పినటువంటి టీఆర్ఎస్ ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్లుగా ఇద్దరికి అవకాశాలు కల్పించడంతో పాటు అందరినీ కలుపుకొని పోయి పార్టీ పటిష్టానికి మరింత కృషి చేయాలని ఒక దిశానిర్దేశం మాత్రం సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ చారి.